పారిపోయిన పరువును పట్టుకోకుండా వెనక్కి తిరిగి రాకూడదు. అర్థమైందా? అర్థమైంది. రాగానే కలుద్దాం. నీకెందుకు వచ్చింది ఆ డౌటు? అర్ధరాత్రి ఫోన్లు, అంతలోనే నవ్వులు, అంతలోనే కోపాలు వస్తుంటేను. ఏంట్రా ఎంత ఉదయాన్నే రెడీ అవుతున్నావు? కాలేజ్కి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది కదా. గుడికి వెళ్తున్నాను మమ్మీ. పర్లేదే, ఈ మధ్య చాలా మంచి అలవాట్లు వచ్చాయి. మంచి వాళ్ళతో తిరుగుతుంటే మంచి అలవాట్లే వస్తాయిగా. కొత్తగా అంత మంచి వాళ్ళు ఎవరు పరిచయం అయ్యారా? అయ్యారు, నిదానంగా చెప్తాను. నిదానంగా చెప్తాను అంటున్నావు. ఏ ఇప్పుడు చెప్పకూడదా? కొందరి గురించి చెప్పాలంటే అందుకు మంచి టైం రావాలి మమ్మీ. ఈ మాటలేవో కొత్తగా ఉన్నాయే. మరీ ఎక్కువగా ఆలోచించకు మమ్మీ. ఏ విషయమైనా ముందు నీకేగా చెప్తాను. ఇప్పుడు చెప్పనంటున్నావు కదా. తర్వాత చెప్తానంటున్నాను కదా మమ్మీ. ఇప్పుడు టైం అవుతుంది మమ్మీ. బాయ్ బాయ్ బాయ్. ఏంటి బ్రో, ఎక్కడికో బయలుదేరావు? గుడికి వెళ్తున్నాను. నేను రానా? మీరా? వద్దులే. వద్దా? ఏ, గుడికే కదా. మీ మావయ్య వస్తున్నారంట కదా. అవును. మరి అంకుల్ వచ్చే టైంకి మీరు లేకపోతే బాగోదు కదా. ఎస్, అది కరెక్టే. ఓకే బ్రో, నాకు టైం అవుతుంది. బాయ్ బాయ్. చెప్పరా, ఎక్కడున్నావురా? ఇంటి దగ్గర ఉన్నాను రా. నేను శ్రీకరి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు త్వరగా వచ్చేసాయి. ఇంత ఎర్లీగా ఏంట్రా? నువ్వు రా, చెప్తాను. హారతి తీసుకో. ఏంటి బాబు, ఇంత ఉదయాన్నే వచ్చారు? ఏం లేదంటీ, మీరు పూజ కానివ్వండి. పూజ అయిపోయింది బాబు, హారతి తీసుకోండి. తీసుకో బాబు. ఏంటి బాబు, ఇద్దరు ఏదో టెన్షన్గా ఉన్నారు? అంటే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి బాబు? విషయం మీ వరకు తీసుకురాకూడదని మాక్సిమం ట్రై చేశాం. బట్ ప్రాబ్లం పెరిగి పెద్దదవుతుంది. ఏంటి గోపి, దేని గురించి మాట్లాడుతున్నావు? పరశురామ్ గారు పొల్లాచికి వస్తున్నారు.
దాని గురించి మీకు మీరు భయపడుతున్న సమస్య మా ఇంటికే వచ్చింది ఆంటీ. మామయ్య వస్తున్నానని ఫోన్ చేశారు. రేపు పరశురామ్ వస్తా ఉన్నాడు. అంటే రమేష్ మీ ఇంట్లో ఉంటున్నాడా? అవును, విషయం మాకు పూర్తిగా తెలియకపోయినా ఈ 4 రోజులు మేనేజ్ చేశాం. కానీ ఇప్పుడు పూర్తిగా మీ విషయం తెలియకుండా మేమేం చేయలేని పరిస్థితి అయిపోయింది. రమేష్ వచ్చింది మీకోసం అని తెలుసు, ఇప్పుడు పరశురామ్ గారు వస్తుంది కూడా మీకోసం అని తెలుసు. మా డాడీకి ఆయన చాలా బెస్ట్ ఫ్రెండ్ ఆంటీ. సో ఆయన వచ్చారంటే మా డాడీ తన ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ వాడతారు. ఇప్పటి వరకు మీ గతం మాకు అవసరం లేదనుకున్నాం, కానీ ఈరోజు ఆ గతం మాకు తెలియందే మేము ఏ స్టెప్ తీసుకోలేని పొజిషన్లో ఉన్నాం. మా డాడీకి ఆయన ఫ్రెండ్ కాబట్టి హెల్ప్ చేయొచ్చు, బట్ శ్రీకరి మా ఫ్రెండ్. మా ఫ్రెండ్ని కాపాడుకోవడానికి మేము ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలన్నా వాళ్ళతో మీ ప్రాబ్లం ఏంటనేది మాకు తెలియాలి. ఇప్పుడు మేము ఏ స్టెప్ తీసుకోవాలన్నా ముందు మీరు మమ్మల్ని నమ్మాలి, మాకు నిజం చెప్పాలి. ఆలోచించేంత టైం లేదా ఆంటీ? మీరెవరో తెలియకపోయినా మేము ఇంత చేసాం. తెలిస్తే మేము ధైర్యంగా మీకు ధైర్యాన్ని ఇవ్వగలం. ఆ రోజు నా బిడ్డ చేతి మీద పడిన ఆ ముద్రే దాన్ని తల రాతవ్వకూడదని అందరినీ కాదనుకుని మేమింత దూరం వచ్చాం. మాకు కావాల్సిన వాళ్ళని చెప్పారే కానీ ఈ నిజం వాళ్ళు మాకు చెప్పలేదు. ఫ్రెండ్ అయినా అంకుల్ దగ్గర కూడా వాళ్ళు నిజం చెప్పలేదంటే సైలెంట్గా వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి ఆగిపోయిన పెళ్లి చేయాలనుకుంటున్నారన్నమాట. అది మాత్రం జరగకూడదు. ఆ పరిస్థితి వస్తే మేమిద్దరం విషం తాగి చచ్చిపోతాం. మేముండగా మీకు ఆ పరిస్థితి రాదంటే రమేష్ మాత్రమే కాకుండా అంకుల్ కూడా వస్తున్నారంటే మీరింకా ప్రమాదంలో ఉన్నట్టే. మీ భయానికి మీకు మధ్య మేము ఉంటాం. మీరు ధైర్యంగా ఉండండి, మీకేం కాదు.
అయ్యా, పరశురామ్ గారు వచ్చారు. కోమలి, పరశురామ్ వచ్చాడంట, తొందరగా రా. రే పరశురామ్, రఘు, ఏం మారలేదురా. నువ్వెప్పుడు కూడా కాలేజీకి వెళ్ళొచ్చు. అది సర్లేరా. నువ్వేంటి ఈ వైట్ అండ్ వైట్ ఏంట్రా? నాయకుని కదా, తప్పదు. సరే నువ్వు పద. మీ చెల్లిరా. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. ఇంట్లో అందరూ బాగున్నారా? రారా, లోపలికెళ్దాం. పద కోమలి. స్నేహితులిద్దరు పెళ్లి ఒకేసారి పెట్టుకున్నారు. అందుకే వదిన గారిని చూడలేకపోయాను. వస్తూ వస్తూ వదిన గారిని కూడా తీసుకురావాల్సింది. వాడు వేరే పని మీద వచ్చినాడు. ముందెళ్ళి భోజనం ఏర్పాట్లు చూడు. అలాగేనండి. రే పరశురామ్, కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకుని కబుర్లు చెప్పుకునేంత టైం లేదురా. పార్టీ గొడవలో తిరుగుతా ఉండాను. నీతో మాట్లాడేంత ప్రశాంతంగా నేను లేనురా. ముందు నేను ఇక్కడికి వచ్చిన పని అవ్వాలి. సరే, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఏ అవసరం ఉన్నా ఫోన్ చేశాను. నేను రానంతవరకే నీ సాయం నాకు కావాలి. వచ్చానుగా, నాకు నేను చాలు. వీడింకా మారలేదు. మావయ్య, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే. నన్ను ఇక్కడ అందరూ బాగా చూసుకుంటున్నారు మావయ్య. నువ్వు ఇక్కడికి వచ్చింది వీళ్ళ మర్యాదల కోసం కాదు. ఏ పని మీద వచ్చావో ముందు ఆ పని చూడు. చూస్తున్నాను మావయ్య. ఇంకా చూసే దగ్గరే ఉన్నావా? నా ప్రాణం నన్ను విడిచి వచ్చి గంటలు కాదురా, రోజులు గడిచిపోయాయి. నా ప్రాణం నాకు కావాలి. పదండి మావయ్య, మీరు వచ్చారు కాబట్టి ఇద్దరం కలిసి వెళ్ళి వెతుకుదాం. అవసరం లేదు. లోకల్ కాలేజ్ లిస్ట్, సస్పెక్టెడ్ ప్లేసెస్ ఏమైనా ఉంటే అవి నాకు ఇవ్వు. అదేంటి మావయ్య, కాలేజీలన్నీ చూశాను మావయ్య. నా కళ్ళు చూడలేదు కదరా. ఆ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి నాకు ఇవ్వు. సరే మావయ్య.
మీరు ఇలా అయిపోతారనుకుంటే అసలు ఈ విషయం మీకు చెప్పేవాళ్ళమే కాదు. అవును, మా నాన్న గురించి మీకు పూర్తిగా తెలీదు. ఆయన అనుకున్నది జరగలేదని ఎన్నో సంవత్సరాలుగా తల్లిని భార్యని పట్టించుకొని మనిషి. అమ్మా, అమ్మగారు వచ్చుండారు. మీరిక్కడే ఉండండి బాబు, ఏదో ఒకటి చెప్పి పంపించేస్తాను. అమ్మా, ఈ రోజు నుంచి డాన్స్ నేర్చుకోవడానికి వచ్చాను టీచర్. అలాగేనమ్మా. మొదటి రోజు క్లాస్కొచ్చావు, ఆశీర్వదించమని ఆ నటరాజుని వేడుకోమ్మా. అలాగే టీచర్. ఏమైంది పరశురాం? నాకు కావాల్సిన వాళ్ళు అడ్రస్ లో ఉన్నారంట. అడ్రస్ ఎక్కడ? ఇది మన మండువా ఇంటి అడ్రస్ రా.